చైత్ర నవరాత్రులు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగ. ఈ పండుగను హిందూ క్యాలెండర్లో మొదటి నెల అయిన చైత్ర మాసంలో జరుపుకుంటారు. ఇది సాధారణంగా ఆంగ్ల క్యాలెండర్లో మార్చి, ఏప్రిల్ మధ్య వస్తుంది. పేరులో సూచించినట్లుగా చైత్ర నవరాత్రులు 9 రోజులు జరుపుకుంటారు. మరియు ఈ 9 రోజులలో ఒక్కొక్క రోజు దుర్గాదేవి యొక్క 9 వేర్వేరు అవతారాలకు అంకితం చేయబడింది. ఈ రోజులలో దుర్గాదేవి తన భక్తులతో కలిసి ఉండడానికి స్వర్గం నుండి వస్తుందని నమ్ముతారు, కనుక ఇది శుభ సమయంగా పరిగణించబడుతుంది. చైత్ర నవరాత్రిని వసంత నవరాత్రి అని కూడా అంటారు. ఇది సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది మరియు హిందూ క్యాలెండర్ యొక్క మొదటి రోజును సూచిస్తుంది. ఇలా చైత్ర మాసంలో మొదటి రోజున ప్రారంభమై 9వ రోజు వరకు ఈ నవరాత్రులు కొనసాగుతాయి. 9వ రోజు శ్రీరాముని జన్మదినాన్ని సూచిస్తుంది కాబట్టి చైత్ర నవరాత్రులను వసంత నవరాత్రి లేదా రామ నవరాత్రి అని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలో చైత్ర నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు గుడి పడ్వాతో ప్రారంభమవుతాయి. అయితే ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర దక్షిణ భారత రాష్ట్రాల్లో దీనిని ఉగాదిగా జరుపుకుంటారు. ఘటస్థాపన అనే సంప్రదాయ ఆచారంతో పండుగ ప్రారంభమవుతుంది. ఈ రోజులలో ప్రత్యేక హోమాలు, అభిషేకాలు నిర్వహించబడతాయి. ప్రజలు ఈ నవరాత్రులలో ఉపవాసం ఉండటం, అమ్మవారి యొక్క 9 రూపాలను ఆరాధించడం చేస్తారు. కొంతమంది 9 రోజుల పాటు ఉపవాసం ఉంటారు. మరికొందరు పండుగ ప్రారంభమైన రోజు మరియు చివరి రోజు ఉపవాసాన్ని పాటిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 8 రాత్రి 11:50 తిథి ప్రారంభమై మరుసటి రోజు ఏప్రిల్ 9 రాత్రి 8:30 ముగుస్తుంది. అందువల్ల ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ 9 నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 17న శ్రీరామనవమితో ముగుస్తాయి. ఈ ఏడాది చైత్ర నవరాత్రులు అమృత సిద్ధియోగం, సర్వార్థ సిద్ధియోగంతో సహా అనేక శుభయోగాలతో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో దుర్గామాతను పూజించడం వల్ల ఎన్నో రెట్లు శుభ ఫలితాలు కలుగుతాయి. హిందూమతంలో నవరాత్రులలో దుర్గామాతను పూజించడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. మత విశ్వాసాల ప్రకారం ఏటా చైత్ర నవరాత్రులు, శారదీయ నవరాత్రులు, 2 గుప్త నవరాత్రులతో కలిపి 4 నవరాత్రులు జరుపుకుంటారు. ఇందులో చైత్ర నవరాత్రుల్లో దుర్గామాతను 9 రూపాలలో పూజిస్తారు. ఇలా చేయడం వల్ల దుర్గాదేవి ఆశీస్సులు లభించి బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. జీవితం సుఖసంతోషాలతో ఉంటుంది. దుర్గాదేవి యొక్క 9 రూపాలు మరియు ఏ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. 1వ రోజు. ఈ రోజు దేవి శైలపుత్రికి అంకితం చేయబడింది. ఈ రోజున సంతోషం మరియు శ్రేయస్సుకు చిహ్నమైన శైలపుత్రి మాతను పూజిస్తారు. మాతా శైలపుత్రి హిమాలయ పర్వత రాజకుమార్తె కాబట్టి ఆమెను పార్వతి మరియు హేమవతి అని పిలుస్తారు. శైలపుత్రి మాతను పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని అంటారు. తల్లి కుడిచేతిలో త్రిశూలాన్ని, ఎడమ చేతికి తామర పువ్వును అలంకరిస్తారు. హిమాలయ పర్వత శిఖరాగ్రంలో ఉప్పొంగుతున్న దివ్య చైతన్యం ఆమె. మనం కూడా అత్యున్నత చైతన్య స్థితికి చేరుకోవాలని ఈ రోజున అమ్మవారిని ప్రార్థిస్తాము. ఈ రోజున భక్తులు పసుపు రంగు దుస్తులు ధరిస్తారు. పసుపు ఆనందం మరియు ప్రకృతికి చిహ్నం. అదేవిధంగా ఈ రోజున అమ్మవారిని మందార పుష్పాలతో పూజించాలి. 2వ రోజు. దుర్గాదేవి అమ్మవారు ఈ రోజున బ్రహ్మచారిణి రూపంలో దర్శనమిస్తారు. బ్రహ్మచారిణి అనే పేరు 2 సంస్కృత పదాల నుండి ఉద్భవించింది. బ్రహ్మ అంటే దైవిక చైతన్యం, తపస్సు, మరియు ఆచరణ్ అంటే ప్రవర్తన. బ్రహ్మచారిణి అంటే తపస్సు చేసే దేవత అని అర్థం. బ్రహ్మచారినిగా ఉన్న అమ్మవారిని పూజించడం వల్ల భక్తుల జీవితంలో విశేషమైన ఫలితాలు పొందుతారని అంటారు. బ్రహ్మ అంటే తపస్సు. అమ్మవారు శివుడిని తన భర్తగా స్వీకరించడానికి కఠినమైన తపస్సు చేసింది. ఆమె తన భక్తులకు, ముఖ్యంగా వైవాహిక జీవితంలో పోరాడుతున్న వారికి సుదీర్ఘమైన, నిర్మలమైన మరియు స్వచ్ఛమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఈ రోజున భక్తులు ఆకుపచ్చని రంగు దుస్తులు ధరిస్తారు. 3వ రోజు. అమ్మవారి యొక్క 3వ రూపం చంద్రఘంట. తల్లి యొక్క ఈ రూపం ధైర్యంతో జయించమని నేర్పుతుంది. అమ్మవారి ఈ రూపం 10 చేతులు కలిగి ఉంటుంది. ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల అన్ని రకాల దుఃఖాల నుండి ఉపశమనం పొందుతారని నమ్ముతారు. ఈ రోజు దేవి చంద్రగంటకి అంకితం చేయబడింది. దుర్గాదేవి యొక్క ఈ రూపం ఆమె తలపై అర్ధచంద్రుని కలిగి ఉంటుంది. అమ్మవారి యొక్క ఈ రూపం ఆమె శివునితో వివాహ సమయంలో ఉంది. భక్తులు ఈ రోజున బూడిద రంగు దుస్తులు ధరించి తామర పూలను సమర్పిస్తారు. 4వ రోజు. నవరాత్రులలో 4వ రోజున మాతా కూష్మాండను పూజిస్తారు. విశ్వం ఉనికిలో లేనప్పుడు కూష్మాండ దేవి గురించి చెప్పబడింది. మనం ఈ రోజున అమ్మవారిని ప్రార్థించినప్పుడు ఆమె తెలివి, బలం మరియు శక్తిని పొందుతాము. భక్తులు ఈ రోజున నారింజ రంగును ధరిస్తారు. ఇది ప్రకాశం, ఆనందం మరియు శక్తిని సూచిస్తుంది. ఈ రోజున అమ్మవారికి మల్లె పూలతో పూజించాలి. 5వ రోజు. చైత్ర నవరాత్రులలో 5వ రోజున స్కందమాతను పూజిస్తారు. స్కందమాత తన ఒడిలో కార్తికేయుడు కూర్చున్న తల్లి రూపం. ప్రేమ మరియు ఆప్యాయతలను ఈ రూపం స్పష్టం చేస్తుంది. ఈ రూపం మాతృవాత్సల్యానికి ప్రతీక. దేవి యొక్క ఈ రూపంతో జ్ఞానం, శ్రేయస్సు, శక్తి మరియు విముక్తిని తీసుకువస్తుందని నమ్ముతారు. ఈ రోజున తెలుపు రంగును ధరిస్తారు మరియు పసుపు రంగు పువ్వులు లేదా పండ్లను సమర్పిస్తారు. 6వ రోజు.
ఈ రోజు కాత్యాయని దేవికి అంకితం చేయబడింది. అమ్మవారిని శక్తికి రూపమైన కాత్యాయని దేవిగా పూజిస్తారు. కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించినందున ఆమెను కాత్యాయని అని పిలుస్తారు. కాత్యాయ మహర్షి భగవంతుని స్వరూపాన్ని కూతురిగా స్వీకరించడానికి కఠోర తపస్సు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. కాత్యాయని దేవి దేవతల కోపం నుండి పుట్టింది. సృష్టిలో సమతౌల్యాన్ని పునరుద్ధరించడానికి సృష్టిలో తలెత్తే కోపం ఆమె. ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తారు. ఇది శత్రువుల పట్ల దేవత యొక్క కోపాన్ని సూచిస్తుంది. అలాగే ఈ రోజున అమ్మవారిని బంతిపూలతో పూజిస్తారు. 7వ రోజు నవరాత్రి 7వ రోజున మాత కాలరాత్రి రూపాన్ని పూజిస్తారు. నలుపు వర్ణం శరీరంతో మెడలో మెరుపులా మెరుస్తున్న దండతో ఉన్న అమ్మవారిని పూజిస్తారు. తల్లి యొక్క ఈ రూపం జీవితంలో ప్రబలంగా ఉన్న చీకటిని తొలగిస్తుందని భక్తుల నమ్మకం. భక్తులు ఈ రోజున అమ్మవారిని నిర్భయంగా మార్చాలని, ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలని ప్రార్థిస్తారు. ఈ రోజు నుండి భక్తులు ముదురు నీలం రంగు దుస్తులు ధరించి కృష్ణ కమలం పూలతో అమ్మవారిని పూజిస్తారు. 8వ రోజు చైత్ర నవరాత్రులలో 8వ రోజున మాతా మహాగౌరీని పూజిస్తారు. మహాగౌరి శివుడిని భర్తగా పొందేందుకు కఠోర తపస్సు చేసింది. ఆమె తపస్సుకు సంతోషించిన పరమశివుడు గంగానదిలోని పవిత్ర జలాలతో ఆమె శరీరాన్ని కడుగుతాడు. అప్పటి నుండి ఆమెకు మహాగౌరి అని పేరు వచ్చింది. దేవి మహాగౌరి ప్రకృతి అందం మరియు ప్రశాంతతకు ప్రతీక. ఆమె త్యాగానికి పరమశివుడు సంతోషించి ఆమె ముందు ప్రత్యక్షమైనప్పుడు దుర్గామాత యొక్క ఈ రూపం సృష్టించబడింది. అమ్మవారు యొక్క ఈ రూపంలో శివుడు అమ్మవారిపై గంగా జలం పోయడం కనిపిస్తుంది. భక్తులు ఈ రోజున ఆశ మరియు స్వీయ అభివృద్ధిని సూచించే గులాబీ రంగు దుస్తులు ధరిస్తారు. 9వ రోజు చైత్ర నవరాత్రులలో 9వ రోజున అమ్మవారిని సిద్ధిదాత్రి రూపంలో పూజిస్తారు. మాతా సిద్ధిదాత్రి మోక్షానికి దేవత అని నమ్ముతారు. సిద్ధిదాత్రి పరిపూర్ణతకు ప్రతిరూపం. ఈ రూపంలో అమ్మవారు మనకు దైవిక జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదిస్తుంది. భక్తులు ఈ రోజున ఊదా రంగును ధరిస్తారు. చైత్ర నవరాత్రుల చివరి రోజున శ్రీరాముని జన్మదినమైన రామనవమిని జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు ప్రత్యేక పూజలు మరియు భోగములు చేస్తారు. నవరాత్రి 8వ లేదా 9వ రోజున దుర్గాదేవి యొక్క 9 రూపాలకు ప్రతీకగా ఉండే 9 మంది యువతులను భోగం కోసం ఆహ్వానిస్తారు. భక్తులు వారికి గౌరవం మరియు భక్తి యొక్క సూచనగా ఆహారం, బట్టలు మరియు బహుమతులు అందిస్తారు. దీనినే కంజక్ లేదా కన్యా పూజ అని పిలుస్తారు. నవరాత్రుల సమయంలో చేయకూడని పనులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వకూడదు. ఎవరితోనూ వాదనలకు దిగకూడదు. దీనివల్ల మనసులో అశాంతి నెలకొంటుంది. ఇంట్లో ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. పగటిపూట పొరపాటున కూడా నిద్రపోకూడదు. అలా చేస్తే దురదృష్టాన్ని తీసుకొస్తుంది. గోర్లు, వెంట్రుకలు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. ఇవి కూడా ఇంటికి దరిద్రం తీసుకొస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎవరినీ దూషించడం చేయకూడదు. హాని కలిగించకూడదు. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈ సమయంలో పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. మనసులో నిత్యం దుర్గాదేవిని స్మరించుకుంటూ ఉండాలి. నవరాత్రులు చాలా కాలంగా ఉన్న సంప్రదాయం. దానికి చాలా మతపరమైన విలువ ఉంటుంది. నవరాత్రులు దేశమంతటా ఎంతో గొప్పగా, ఉత్సాహంతో జరుపుకునే అతిపెద్ద హిందూ పండుగలలో ఒకటి. రాముడు తన సోదరుడు లక్ష్మణుడు మరియు భక్తుడు హనుమంతుడితో కలిసి తన భార్య సీతను రాక్షసరాజు రావణుడి నుండి రక్షించడానికి తన పురాణ యాత్రను ప్రారంభించే ముందు దుర్గాదేవిని ఆరాధించిన రోజుగా చైత్ర నవరాత్రులు గుర్తు చేసుకుంటారని నమ్ముతారు. ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని మరియు ధర్మం యొక్క విజయాన్ని సూచిస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.